ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చాలాసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంటాయి గదా, కాని నమ్మండి, దానికో లాజిక్ ఉంది. ఓ రహస్య కోడ్ లాంటిదన్నమాట. ఈరోజు మనం ఆ కోడ్ని ఛేదించబోతున్నాం. ముఖ్యంగా ఈ లాంగ్ వొవెల్ సౌండ్స్ వెనుకున్న పద్ధతులేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇది చూడండి, టీ మరియు కీ రెండూ వినడానికి ఒకేలా ఉన్నాయి కదూ, కానీ స్పెల్లింగ్లు చూడండి ఎంత తేడా. అసలు ఎందుకిలా? ఈ చిన్న ప్రశ్నలోనే ఉంది అసలు విషయం. ఇంగ్లీష్ స్పెల్లింగ్ వెనుక ఉన్న ఆ పెద్ద రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్కి అసలు రూల్సే లేవో, అదో గందరగోళమని. కాని అస్సలు కాదండి, దానికో సిస్టమ్ ఉంది, కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకే సౌండ్కే రకరకాల స్పెల్లింగ్ కాంబినేషన్స్ ఉంటాయి. వీటినే మనం నమూనాలు అంటున్నాం. ఒక్కసారి ఈ నమూనాల్ని పట్టుకున్నామంటే చాలు, స్పెల్లింగ్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. సరే, ఇంక లేట్ చేయకుండా మనం మొదటి క్లూని చూసేద్దాం. అదే లాంగ్ ఏ సౌండ్. మనం ఫోకస్ చేయబోయే సౌండ్ ఇదే, ఏ. సింపుల్గా చెప్పాలంటే కేక్ అనే పదంలో వినిపిస్తుంది కదా, ఆ సౌండ్. బర్త్డే కేక్ అనండి, లేదా డిన్నర్ ప్లేట్ అనండి, ఆ ఏ సౌండ్ ఎంత క్లియర్గా వినిపిస్తుందో కదా. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, గమనించండి. కేక్, రెయిన్, ప్లే, ఎయిట్ ఈ 4 పదాల స్పెల్లింగ్స్ చూడండి, ఒక్కొక్కటి ఒక్కోలా ఉంది. కాని సౌండ్ మాత్రం ఒక్కటే, అదే ఏ సౌండ్. చూసారా? ఇవే మనం చెప్పుకున్న ప్యాటర్న్స్. ఈ నమూనాల్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఇలాంటి సౌండున్న వందల పదాల్ని ఈజీగా చదివేయొచ్చు. సరే, ఏ సౌండ్కి సంబంధించిన క్లూస్ దొరికేసాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ పజిల్కి వెళ్దాం. అదే లాంగ్ ఈ సౌండ్. దీని ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఇది ఈ సౌండ్ మనం రోజూ వాడే పదాలే. ఐ సీ యూ లో సి, లేదా మార్నింగ్ టీ లో టీ. ఈ పదాల్లో ఇదే సౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ట్రీ, ఈట్, కీ ఇవన్నీ ఒకే సౌండ్. కానీ ఇక్కడ ఇంకో విశేషముంది. వై అక్షరం. ఇది అసలు అచ్చుగాదు, హల్లు. కాని హ్యాపీ లాంటి పదాల చివర్లో వచ్చినప్పుడు అది కూడా లాంగ్ ఈ సౌండ్ ఇస్తుంది. ఇంగ్లీష్లో ఇలాంటి సరదా విషయాలు చాలా ఉంటాయి. మన డిటెక్టివ్ పని ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ టార్గెట్ లాంగ్ ఐ సౌండ్. దీని వెనకున్న రహస్య ప్యాటర్న్స్ని కనిపెట్టేద్దాం. ఇది ఐ సౌండ్. వాట్స్ ద టైమ్ అని అడిగినప్పుడు టైంలో, లేదా బ్లూ స్కై అన్నప్పుడు స్కైలో ఈ సౌండ్ని మనం చాలా క్లియర్గా వినొచ్చు. ఇక్కడొక సూపర్ టిప్ ఉంది. ఐజీహెచ్ ఈ 3 అక్షరాలు కలిసి ఎక్కడ కనిపించినా సరే దాదాపు 99% అది లాంగ్ ఐ సౌండే. ఉదాహరణకి లైట్, నైట్, రైట్ అన్నింటిలోనూ ఇదే ప్యాటర్న్. చాలా పవర్ఫుల్ క్లూ కదా. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఓ సౌండ్. దీని పజిల్ని కూడా సాల్వ్ చేసేద్దాం. దీని ప్యాటర్న్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది ఓ సౌండ్. గో హోమ్ అనండి, మొబైల్ ఫోన్ అనండి, ఈ పదాల్లో వినిపించే సౌండ్ అదే లాంగ్ ఓ. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఓ ఏ, ఓ డబ్ల్యూ, ఓ ఈ లాంటి లెటర్ కాంబినేషన్స్ కనిపించాయంటే చాలు, అది చాలా వరకు లాంగ్ ఓ సౌండ్కి ఒక స్ట్రాంగ్ క్లూ అనమాట. ఇక ఫైనల్గా అన్నింటికంటే కొంచెం ట్రిక్కీ, చాలా ఇంట్రెస్టింగ్ వొవెల్ని చూద్దాం. అదే లాంగ్ యూ. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీనికి ఒక సౌండ్ కాదు, ఏకంగా 2 సౌండ్స్ ఉన్నాయి. మిగతా ఓవెల్స్ లాగా కాకుండా లాంగ్ యూకి 2 డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఒకటి యూ సౌండ్, రెండోది ఊ సౌండ్. ఈ తేడాన్ని మనం కరెక్ట్గా పట్టుకోవాలి. మొదటి సౌండ్ చూద్దాం, యూ. ఇది ఐస్ క్యూబ్లో గానీ మ్యూజిక్ లాంటి పదాల్లో గానీ మనకు వినిపిస్తుంది. ఇక రెండో సౌండ్ ఊ. ఇది బ్లూ పెన్, బై ఫ్రూట్, న్యూ ఫోన్, ఈట్ ఫుడ్ ఇలా మనం రోజూ వాడే చాలా సింపుల్ పదాల్లో ఉంటుంది. అంతే, చూసారా? ఇవే ఆ 5 కీస్. ఈ 5 లాంగ్ వవల్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకున్నారంటే వందల కొద్దీ ఇంగ్లీష్ పదాలని చదవడం, రాయడం రెండూ చాలా సింపుల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ తెలిసాక ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది ఇకపై పెద్ద మిస్టరీ కాదు కదా, అదొక పజిల్ లాంటిది. పదాలని ఎంత ఎక్కువగా గమనిస్తూ ఉంటే ఈ పజిల్ని అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి ఈ నమూనాలతో ఇంకా ఏ కొత్త పదాలని ఛేదించవచ్చో ప్రయత్నించి చూడండి.